యజ్ఞములు చేసే ఫలితం పొందడానికి ఈ మంత్రం ఇచ్చారు. అందరూ చెప్పండి. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహ. ఈ పురాణం చెబుతున్నప్పుడు ఇది ఉచ్చరించవచ్చు. ఉత్తప్పుడైతే అలా సామూహికంగా ఉపదేశం చేయకూడదు. ఈ దేవీ భాగవత ఒక మహాయజ్ఞం. మీరంతా యజ్ఞం చేస్తున్న దీక్షాపరులు, నేను యజ్ఞము చేయిస్తున్న బ్రహ్మని. ఇది ఒక గొప్ప యజ్ఞస్థలం. మామూలు యజ్ఞస్థలం కదట, వైకుంఠములో చేయబడుతున్న యజ్ఞస్థలం అని చెప్పారు. దేవీ భాగవత ప్రవచనం జరుగుతున్న స్థలం వైకుంఠమట. అక్కడ పురాణం చెబుతున్నాయని ఋత్విక్కట, బ్రహ్మయట. వింటున్న వాళ్ళంతా యజ్ఞం చేస్తున్నటువంటి కర్తలట. అందుకే ఇటువంటి చోట మాత్రమే ఈ ఉపదేశం చేయొచ్చు సామూహికంగా. మళ్ళీ బయట ఎక్కడ పడితే అక్కడ ఇలా సామూహికంగా చేయకూడదు. శిష్యుల్ని పరిశీలించాలి. ఎందుకంటే కొంతమంది శిష్యులు ఉంటారు క్షణికోద్రేకంలో ఇంకేముంది అనుష్ఠానం చేస్తామంటారు. తీరా అనుష్ఠానం చేస్తామన్నాక మంత్రం ఇచ్చాక వాడు